కొండగట్టును అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరారు. బీఆర్ఎస్ హయాంలో ఈ క్షేత్రంలో అభివృద్ధి జరగలేదని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రసాదం స్కీమ్ కింద కొండగట్టు, వేములవాడ, ఇల్లందుకుంటను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొండగట్టు అభివృద్ధికి ఏపీలోని కూటమి సర్కార్ సహకరిస్తుందని బండి సంజయ్ తెలిపారు. రామడుగు మండలం కోనరావుపేటలో బండి సంజయ్ పాదయాత్రకు స్వల్ప ఆటంకం ఏర్పడింది. డ్రోన్ తేనెతుట్టను తాకడంతో తేనెటీగలు ఒక్కసారిగా బయటకొచ్చాయి. కొందరు కార్యకర్తలపై తేనెటీగలు దాడి చేశాయి. గాయపడ్డ కార్యకర్తలకు వైద్యులు చికిత్స అందించారు. కేంద్ర మంత్రికి కూడా రొటీన్ చెకప్ చేశారు. కొద్ది నిమిషాల అనంతరం మళ్లీ బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించారు. అమ్మవారి ఆ స్వామివారి ఆశీర్వాదంతో గెలిచినటువంటి, ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి మా గౌరవ ప్రజాపతులందరూ కూడా కొండగట్టు అంజన్న దర్శనం కోసమని వస్తామని చెప్పి ఆ రోజే మొక్కోవడం జరిగింది. ఆ తల్లి దయతోని, ఆ స్వామివారి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తల కృషితోని అనేక మంది గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక మంది ప్రజాప్రతినిధులు వాళ్ళ విజయం సాధించడం జరిగింది. వార్డు మెంబర్లు గాని, ఉప సర్పంచ్లు గాని, సర్పంచ్లు గాని, కౌన్సిలర్లు గాని, కార్పొరేటర్లు గాని, మేయర్ గారు గాని, డిప్యూటీ మేయర్ గారు గాని అందరూ గెలిచినటువంటి ఈ శుభ సందర్భంలో ఆ మొక్కు తీసుకోవడానికి ఈరోజు కరీంనగర్లోని నేను నమ్ముకున్న, నన్ను ముందు నడిపే ఆ తల్లి దయతో ముందు నడిచేటువంటి నా తల్లి మహాశక్తి అమ్మవారి యొక్క సన్నిధానం నుంచి, చాలా శక్తివంతమైన దేవాలయం, కోరిన కోరికలు తీర్చేటువంటి సన్నిధానం అటువంటి కొండగట్టు అంజన్న స్వామి దేవాలయం వరకు కూడా ఈ పాదయాత్ర నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్న సందర్భంలో ఈ రోజు ఆ యాత్రను ప్రారంభిస్తున్నాం.